నువ్వు కావాలి చేయమాక అమ్మాయి ఎంత అంటుంది ఏదో నల్లగా అంటుందిగా అవునా మరి నలుపెట్టుంది అనుకున్నారు వ్యాపారం ఎవరుగా ఉంటారా ఏంటి ఎవరా విలువలే తప్ప ఎనప పెట్టెలలు తప్ప ఎనప పెట్టెలలు ఎక్కుసిరా పలకలు గజము పట్టలు మరి నీడలుపుగా ఎంతో సరుకుతున్నారే జనుమా తమ్ముడు నలుపు వెంకటేశ్వరు నలుపు మీకైతే ఎవరు ఎగబడి వచ్చి మరీ కొట్టారు మా ఎవరు కొట్టారమ్మా అదమ్మా సంగతి చీకటి వ్యాపారం కదమ్మా ఎండాకాలం కలుపు తీసుకుని వాళ్ళు వికారంగా ఉంటే మన కంగారు వాళ్ళు ఏమాత్రం ఆకారం ఉన్నా మన శ్రీకారం రామ రామ 5 నిమిషాల వైపు అంత అయిపోద్ది ఈ మొండలు సరుకు తక్కువ సమయానికి ఎంతసేపు ఉండిన కానీ పిల్ల పంపించేది తీరా మా కడుపు బొమ్మారా నలుగుతో మనకి వాడంటే ఏం చేస్తారా ఏమవుతుందని అడుగు పెట్టగానే అమ్మో రాజు అమ్మేది నాకు ఆమెని శాంతపరిచేసరికి నా పని శాంతమైపోయింది ఎంతనే మళ్ళాలంటే వల్లగట్ట లేదండి మీరు గంట ఊపు చేస్తే కానీ నేను మోపు చేశాను మీరు అన్నారుగా ఒకసారి కొడవలని ఊపిరి ఒకసారి ఇప్పుడు ఏం జరిగిందండి అసలు నాకు ఏమి అర్థం కావట్లేదండి ఏదో 3 పేద కరెక్ట్ షాప్ వచ్చిందండి
నాకైతే ఒక ఉంది మీకు ఎట్టదండి వరుసలో ఉన్నారు కదా అతడు ఉంటే మంచి ఊపులు ఆగలేదు వాడు ఆగలేదు ఏమండి అక్కడ ఉందా కీ పాయింట్ పోనీ మరి అక్కడ ఏమంటావు చెయ్యి మనం కొట్టుకున్నామా అది అడిగేది మనం తీసుకున్నామా మరి అమ్మెందుకంటే ఏమండి నా పరిస్థితి అయిపోయినట్టేనండి ఏమండి కొత్త కొత్త యాంగిల్ మంచి స్పీడ్ తో చేస్తున్నారు నీకే తెలుసా నీకే నేర్పుతున్నారా ఏమండి అమ్మ పెట్టి చూపించా అందరూ తొట్టు చూసినప్పుడు తట్టి నుంచి వెళ్ళిపోతాను చెప్తా ఎంత కష్టలు పెట్టిందండి ఏమండి సరిపోయింది కానీ అదే అదే పనే కావాలండి ఏమండి మా రాముడు బాబా చెప్పాడు ఊరి ఎదవా ఎప్పుడు చెప్పులు కాలు ఎదిగిపోతాయి అప్పుడు సంఘలో పెట్టుకొని తిరగమంటండి ఎవరు నిజంగా చెప్తాయిగా చిత్ర వయసు అయితే పగలు రోజులు పగలు కొట్టుకోమని నేనేమన్నామండి చిన్న పిల్లే కదా చేయి దాచుకునే వయసు చెప్తున్నాను ఏమండి చుట్టాలు అయ్యా కదా ఇప్పుడు పట్టుకున్నా కదండి మరి ఆయన అట్లా చెప్పాడు అదిగో యూట్యూబ్ ఆచార్య పట్టుకుంటా చుట్టాలైపోతారని చెప్పాడుగా ఏమండి చెప్తాను ఒకసారి పిలుస్తారు చూద్దాం మీరు మా ఇంటికి వచ్చారు ఎప్పుడు దొరుకుతుందా ఎప్పుడు దొరుకుతుంది ఎదుగుతున్నా వచ్చి అవకాశం కదా
రాణిలాగా కట్టి పని మీద ఆ పని మీద పాలి మారి కాదండి. రాజేమండి ఏమండి తూపు కావాలో మోపు కావాలో తూపు కావాలో మాకేం తెలియదు ఆ పిల్ల మీరెక్కడండి అమ్మ చిలకమ్మ నడవద్దే నీ అమ్మ కడుపు మాట మనిషి అక్క బాగా పడిపోయాడే దేవతలే పలసీని సీక్రెట్ చేసి ప్రాక్టీస్ చేస్తాను నేను తయారైందే బావగారు అన్నగారు కళాకారులు కళాభిమానులు కళా పోషకులు అడుగొప్పుల వాస్తవ్యులు మరి అన్నదాన సత్ర కమిటీ అధ్యక్షులు మరి అన్నగారు ప్రతి ఏలపాటి అమ్మవారి అడుగొప్పుల తిరునాళ్ళ రోజున ఆ సత్రంలో దాదాపుగా 30 గంటల అన్నం ఉడికించి అన్నదానం చేస్తారు మరి ప్రతి సంవత్సరం కూడా మాతో నాటకం పెట్టిస్తారు అటువంటి మహానుభావులు కళా పోషకులు కళాకారులు పోషించేవారు అటువంటి అన్నగారు మమ్మల్ని మా ముగ్గురు కాలం దీవించి చెరువుగా 100 రూపాయల చొప్పున 300 రూపాయలు ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని నా చంద్రకేశ్వర స్వామి అల్లవేళ కాచి కాపాడి ఆ జరిగిన బోధ భాగ్యం చెప్పిన సాధిపోతుందిగా మరి ప్రారంభిస్తున్నారు కళాకారులు అడిగపోవస్తారు వెంకటరెడ్డి గారు మరి నన్ను ఆశీర్వదించి రుణాలు ఇచ్చారు వారికి మా కళాభివందనాలు వెంకటేశ్వర రెడ్డి గారు నన్ను దీవించి నాకు 100 రూపాయలు కానుక ఇచ్చారు వారిని పోరాడమ్మ తల్లి చక్కగా మీ అమ్మ వచ్చి నా మీద పడ్డా అంతే ఇంటికి నేను వచ్చాను ఎక్కడికి వస్తే ఏమండి దీనికి ఎప్పుడు ఎవరో ఒకరు తోస్తానే ఉంటారు
కదండి ఇది నేను ఇంకా మంచి ఆటలు నేర్పిస్తా. ఏమాట వంగుళ్ళు దూకుళ్ళు ఒకేది మీరు దూకేది లేదు. మా ఇంటికి వచ్చారు కాబట్టి మీరు వంగండి మేము దూకుతాం. పొట్ట సాగడుతుంది బాబా మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చావు కదా వచ్చారుగా నాకు ₹1 ఇవ్వండి. అమ్మకు 50 ఇచ్చా. అయితే నాకు 20 ఇవ్వండి. అమ్మకు 50 ఇటు వచ్చా. అసలు అమ్మ వయసు ఎంత నీ వయసు ఎంత? అమ్మ సర్వీస్ ఎంత నీ సర్వీస్ ఎంత? ఏం చేసుకుంటావే డబ్బులు? ఏం చేసుకుంటాడు బాబా? కాఫీ తాగుతాం. ఎక్కడ కాక వాడు దెబ్బ పెట్టాలి ఎర్రి మొక్కమా. అబ్బా ఆడపిల్లలు అందరూ చిన్న పిల్లలు. నువ్వు చిన్న పిల్లలు కాదమ్మా ఉన్న పిల్లలు. మాకు అప్పు ఎవరు ఇస్తారు? అయ్యో నీకు ఇంకా వ్యాపారంలో పట్టు దొరకలేదన్నమాట. ఇద్దామనుకోవడంలా మీ ఎవరు పెట్టనుకున్నారు? బేరములు మొన్న బోని చేయమనట్లేదు. ఇద్దామనుకోవడంలా నీకేం తెలుస్తుందా బాధ? గుర్తు పెట్టే కోరిక నొప్పి తెలిసేది. ఇదిగో నువ్వు అడిగిందంట ఇది ఇచ్చిందంట లెక్క పెట్టు. మరి అదే రోజు వస్తా రూపాయిస్తా వెళ్ళిపోతుంటా. ఎంత మోసం. లేకపోతే 20 ఇచ్చి ఒక్కరోజు మాడుకుంటారు. చూడు రోజు రావాలి, డబ్బులు ఇవ్వాలి, వెళ్ళిపోవాలి. సరేనా బాబా? ఈ రోజు నేను మీకు పరీక్ష పెడతానండి. నీ అమ్మ కడుపు మనసు రోజులు బాగలేవు. ప్రేమ పరీక్ష. అదైతే పూర్తి పెడతారా ఏంటి? డబ్బులు అనుకున్నాక నేను వాడు కనపడకుండా నేను ఎందుకంటే మరి వాడి పేరు చేసి ₹100 లేనిపోయింది. మీరెంత మొత్తం రాజపడ్డ నాకు ఒకసారి మాకే పక్కడించాం. ఏది మట ఏమన్నా కూడా మట్టావా? ఏమేస్తాం? పోతు కోసం చెయ్యి పైన వేసిన మట్టవా ఏ పండుగ? చూడండి బాబు గారు, మా ఇంటికి వచ్చిన వాళ్ళు చేతులు పెట్టారు, కాళ్ళు పెట్టారు, ఉండవండి. వచ్చారా, డబ్బులు ఇచ్చారా, అంతే. ఎన్ని సొమ్ములతో పుట్ట తెచ్చుకోవడం. అరే మీ ఇంటికి వచ్చాం, మీరు ఏమంటే ఏమంటే చెప్తా. కష్టపడే పని లేదు బాబా. అబ్బా నేనేం చేయాలి? నాకేం తెలియదు. ఏదో చేద్దాం. చెప్పదండి నీ తప్పే. మిమ్మల్ని అనుకోవాల్సిన పనే లోపల మీ అమ్మ ఉంటుంది. ఎవరికి నేర్పాల్సిన పట్టు వారికి సరే మగగానే ఏది మగమా వెళ్ళిపో నల్లిపో తెలిపో చూసుకోముంటే లోపల అర్థపడ్డా చూసుకుందాం. అయితే ఉండండి, మా అమ్మంతా పట్టు వస్తారు. ఇంకా రామకృష్ణ గారు నన్ను ఆశీర్వదిస్తూ నాకు ఒక ₹100 ఇచ్చారు. వారికి మా కళాకి వందనాలు. అట్లాగే మా సుబ్బారావు మీ ఖాతా మీకు
కళాభిమానులు కళాపోషకులు బొత్తం మల్లయ్య గారు నన్ను దీవించి 70 రూపాయలు ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పోలేరమ్మ తల్లి కనిగేసుకొని ఎల్లవేళ కాచి కావాలి అందరికీ భోగ భాగ్యం నుండి మరీ ప్రార్థిస్తున్నాను. మీరే వద్దులేదు, మీ లాభాలు మీ మా లాభాలు. అయితే ఉండండి, మా అమ్మతో పాటు వస్తాను. అమ్మదండి, మీ అమ్మర్థం ఇంకా ఎక్కడుంది? మీ అమ్మర్థం కళాయి పోయి కళాయిలో బొమ్మే కాదు. మీ అమ్మర్థంలో బొమ్మ కాదు. అంటే అమ్మది పనికిరాదా బాబా? పనికిరాదా బావా? ఓ బావా, పోనీ నీ అర్థం సైజు చిన్నది, నా బొమ్మ పెద్ద అస్సలు పడదు. మీ అర్థం తీసుకున్నాక అర్థం కావాలి కదా. నా గదిలో నీకు కావాల్సిన పెద్ద అర్థం ఉందండి, వస్తారా? ఆ పక్క అర్థం ఉందా? ఈ పక్క అర్థం ఉందా? పై అర్థం ఉందా? కింద అర్థం ఉందా? మధ్యలో అబద్ధం కూడా ఉంది. నేను గదిలోకి ఏమంటే చిన్న డౌట్, ఈ మధ్య వ్యాపారంలో పోటీలు ఎక్కువైపోయినాయని మా వ్యాపారస్తులు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఒకటి కొంటే ఒకటి అంటున్నారు. మీకోసం వచ్చి మీ చెల్లు ఫ్రీ చిత్ర చిన్నపిల్లవి గదిలో దెబ్బతెట్టు వెళ్ళి లోపల గోరి అనుకున్నావా? లావాదేవీ ఎంత జరుగుతాయి? యుద్ధం జరగాలంటే మరి బాణం కావాలి కదా. ఆ బాణం మా చెల్లెన్నట్టు మీ దగ్గర గద ఉందండి. మీరు మొయ్యలేదు కాబట్టి నేను చూసుకోండి. యుద్ధం అంటే నాకు చాలా ఇష్టం బాబా. చూద్దాం చూద్దాం. అది చూసే యుద్ధం కాదు, ఎరుపమ చేసే యుద్ధం. ఇక చిత్ర నాకెందుంటేనే ఇబ్బంది, ఇంకా మూడో ఉంటే పనే కాదు. నీకు అసలు ఏం తెలియదు బాబా. గదిలో మూడో మనిషి ఉంటే పని మంచి ఏమంటే నాగయ్య గారు మార్గం చెవన్నా ఇప్పుడు చెప్పారా? అయ్యా ముగ్గురుంటే పని మంచి అసలు మీద దుర్మార్గం ఏమని చెప్పారా? అది కాదు బాబా, మా అమ్మాయి చెప్పింది తెలుసా? ఏం చెప్పింది? అక్క బాబా గదిలో ఏం చేస్తున్నారు చూసి నేర్చుకోమని. చూసి నేర్చుకోమని దెబ్బతింటాం 3 కొట్టామో చెప్తా. ఎందుకు అర్థం చేసుకో. వచ్చిన తర్వాత ఏదైనా చూడడానికి చూసామనుకో ఎర్రి ఎర్రి ముఖమా ఇవన్నీ మాకు అమ్మ కలుపుడు మాట. సరే అక్కను మొత్తం పైన ఉంటే పోనీ అక్కడ మొత్తం కింద ఉంటే అబ్బో ఆచార్య గారికి తేలే పనే కాదు, చెవిలే వ్యవహారమే కాదు. ఏమంటే మీరు ఒక 5 నిమిషాలు తీసుకోండి. నువ్వు రా. ఏమడితో నేను అది కాదు. పిల్ల భయపడుతుందా? 2 రాష్ట్రాలు భయపెడుతుంది పిల్ల. నీకు లేవు మీరు భయపెట్టేటైతే కానీ భయపడేటైతే. ఏమండి అమ్మాయిని తీసుకెళ్ళి మీ ఏం చేస్తామండి? మేము చేసేది ఏమీ లేదు, అంత అమ్మాయిని చూసుకోండి.
ఏంటి చూసుకునేది? అర్థం ముందు అర్థమే ఎరి ముఖమా అక్క ఈయన అర్థం ఉన్న అన్నం చూసుకోబడుతున్నాడు. ఏమండి మీరు ఎక్కడ మంచి కదా ఏమండి ఏమండి గజ ఇంత ఏం చేస్తారు? మీరేం చేయగా అంత మాటలకు ఎందుకు లోన ఏమండి మాకు ఇంటి దగ్గర ఒక్కసారి అట్ట తాగితే అంత నొప్పని పెడితే మీరు ఎన్నిసార్లు గట్టిగా కొద్ది నాకు సమ్మగను మా చిత్రం చక్కగా చెప్పండి. నేను 3 రకాల పండుగ అడుగుతావా ఏమండి అమ్మాయి చిన్నప్పుడు పెరిగిన వాళ్ళ మిగిలితే అందరికీ కొనరాయాలి గట్టిగానే ఉంది. ఏ పెట్టి పెంచింది మీ అమ్మ మిమ్మల్ని? జీడిపప్పు గట్టిగానే ఉంది. ఏం అర్థమైందో నవ్వుకుంటారు. సమస్య ఉంటే చాట్లో పరిశీలించుకుందాం. మన అక్కడ పోయినప్పుడు వస్తూ కొనుక్కోనుకుంటే అక్కడ గట్టి ఉంది అక్కడ కట్టుకుని చూస్తాము కదా. పద్ధతి నెంబర్ 2లో చూద్దాం. ఇంత తొందర ఎక్కువ కదండి. నెల 3 పంచాయతీ అయిపోయింది. మన సత్త పోయినప్పుడు బర్రెలో గొర్రెలో కొనుక్కోవాలనుకుంటే మంచి చెడు చూద్దాము. అక్కడ సుళ్ళు ఉన్నాయి, ఎక్కడ మద్దతు చెప్పేది. అమ్మాయి ఇన్ని చేసేది ఏముంది? సాంప్రదాయ పద్ధతి చూద్దాం. ఒకసారి వాచేదే చింతకాయ తినాలనిపిస్తుంది, పొల్లని మామిడికాయ తినాలనిపిస్తుందమ్మా. ఏమండి అమ్మాయి అక్కడ దెబ్బతుంది కానీ చెవులు ముగి చింతకాయ వార్త చెప్పంటే వార్తలు చేసుకోమయ్యా. ఇదే మీతో వచ్చిన చెప్పండి మీకు రాదుగా. నడవమనండి. మాకేం మీకు ఇంగ్లీష్ ఎంత బాగా వచ్చని. ఇది హంసలు కాదు, హింసలకి నరగట్టని అనుకున్నావు. చూడు పోసిన పాడే పరిణించు.
ఏమంటే స్వయం కృషి అంటే తెలియదా మీకు? తెలీదా? ఏమంటే మీకు తెలుసా? నేనేం ఒక ఆయనకి బాగా తెలుసు. చేతి పని సొంత పని ఎంత చేతి చేసుకుని అయిపోదు, ఆయాసం రాదు, అనుకోదు. అదా స్వయం కనీసం 100 మంది ఎంతపడచ్చు వ్యాపారం డెవలప్మెంట్ చేసుకోవడానికి. మీ దగ్గర ఉందో చెప్పమంటారా? తెల్లవారుజామున దొంగకోడు పట్టుకెత్తాకు వస్తారే వాళ్ళ దగ్గర ఉంది. నా దగ్గర ఎక్కిస్తున్నావు కానీ నువ్వెంత కష్టపడి 30 రూపాయలు ఇస్తే వెళ్ళిపోతా. ఇస్తే వెళ్ళిపోతా. నాకు రూపాయి పాట మాట్లాడు. నువ్వు మా ఇంటికి వచ్చావా లేక మీ మీటికి వచ్చావా? అక్కడ పడదా తేడా తొందరగా ఇవ్వండి. ఇద్దాం అనుకుంటుందా? ఏమి డబ్బులకు మర్యాద లేకుండా చక్కగా బుజ్జి కన్నా అంటే నేను కుక్కరా పిల్లిగా నా తాడు వేసేది బయలుదేరుతాడంట. ఇందుకు చెప్పండి లేదండి. రండి ఒరి ఎంత మర్యాద ఏమండి? ఆయన తమ్ముడు రంగడానికి నన్ను పెట్టి వినలేదండి. తప్పకుండా మర్యాదంగా దానికి ఏం తెలియదండి. ఏమండి నిల్చొన్నారు అలా కుర్చీలో కూర్చుంటారా? కూర్చుంటా రానా? ఏమండి ఏమండి మరి మర్యాద కోరిపోయింది. ఏమండి అలా కుర్చీలో కూర్చుంటారా అన్నారండి. అలా అన్నారా? నేను ఇంకొక రాదు అనుకున్నానండి. రాములు బాబాయ్ ఎప్పుడు చూడు కూర్చో కూర్చో కూర్చోమంటమే కానీ పండుగ పడుతున్నారు. ఏమండి మనం మనసు పెట్టి పాడితే మనసులు గుట్టలు గుట్టలై చాలాల్సింది. అంత పడుతుంది కానీ ఏమండి కూర్చోండి.
నేనేది కట్టామండి రాజు అన్నా నన్ను నేను మీరన్నారా ఏమండి మీరంటే మిమ్మల్ని నేను అడగాలి మీరు కానీ అడగాలి మీరంటే కేసు తీసుకుంటారా చెప్పంటారా వజ్రం వైడూర్యం చెంపు వంపు సొంపు కంపు మీకు అసలు వ్యవహారమే తెలియదు వచ్చేటప్పుడు జాతరలో చెకింగ్ కోసం కంప్యూటర్ లో చెక్ చేయించామండి షార్ట్ కట్ లో కమలాల పచ్చండి మళ్ళీ ఇచ్చేస్తారుగా ఏమండి ఈయనపోతే చిన్న ఇంటికేసిందండి ఇంటి దగ్గర మై చచ్చాడు మంచోడు కాదు ఇంటికి వెళ్ళగాని అలకెళ్ళి చెప్తాడు ఉంగరాలు లేకపోతే కొట్లో పడేసదే పడిగా చంపుతారండి మాకు వ్యాపారం నష్టం వచ్చే మొయ్యితో నిమిత్తం లేదుగా చెయ్యతాడు ఊపొద్దు గట్టిగా బిరుగా ఉంది అవునండి అవునండి ఒక్క నిమిషం ఉండండి వదిలే వదిలేండి ఏమండి మీరు పెట్టుకుంటారా నన్ను పెట్టమంటారా అబ్బా మీరు పెడితే నొప్పిగా ఉంటుందండి నొప్పి లేకుండా పెట్టగా అతను పెట్టే ఉండదు ఏమండి నాకు అసలే కొత్త అండి నేను ఇంకా కొత్త ఏమండి పెట్టే ముందు ఊపుతాయి పాలు పెట్టే ముందు ఊపితే బాగోదండి పెట్టే రోజు ఊపితే బాగుంది మీరు పెట్టమన్నట్టే పెట్టి అంత అందముగా లేదండి ఒకటి బాగలేదని చెప్పండి ఏంటండి ఏకంగా మొత్తం నిద్ర పెట్టుకుని చూసుకొని
ఎంతో అందముగా ఉన్నాయని ఏమండి ఇవి నాకు ఇచ్చట్లు మీకు ఎవరైనా తెలిస్తే అదేవుడు అంటానికి అయినా సొంతం నా ఇష్టం చేసుకుంటా అదేవుడు అంటానికి ఏమంటారా నిజమేనా ఏమండి ఏమండి అయితే నేను ఉంచేసుకుంటాను చాలా మంచివారు ఇంకా ఎంత అమ్మంగా ఉన్నాయో ఏమండి నాకు ఆరోగ్యం బాధలేకుండా ఈగైపోయింది ఇప్పుడే అదే అలా కాదు కిలకిల నవ్వాలి నయ్యో కిలబడి ఏమంటే వ్యాపారం అట్లా వచ్చింది కదా ఏడేసరి గడ్డెక్కువ నవ్వండి నవ్వినప్పుడు నా ముఖం అయితే ఉంటుంది నష్టం వచ్చిన వ్యాపారమా ఇప్పుడు మీకేం నష్టం వచ్చింది ఆహా మీకు నాకు తెలిసి కొంచెండి ఈ బంగారు మొత్తం ఎలా ఇచ్చాను మీకు ఇష్టం లేకుండా నాకు మాత్రం ఎందుకని మీరు తప్పిపోతే నాకు ఇచ్చేయండి. మనకన్నా ముందు వచ్చిందండి ఏమండి? ఎంత మాట్లాడారండి మీరు వచ్చిన మొదలు మా ఇంటికి వచ్చారు మేము ఉన్నప్పుడు ఎందుకు వస్తారండి మేము లేనప్పుడు ఇక గుంపులు గుంపులు వచ్చి ఆట మాకు తెలుసుగా కాకులో వేసుకుంటారా ఒకసారి తిరిగి వేసుకుంటే కడుపులో టిక్కెట్టి గుండె పడ్డ పని చూపిస్తానండి మీరు చిలకలు చిలకలు చూపిస్తారండి ఆయన లోపల పోయి పిల్లలు పిల్లలుగా పెరిగితే అత్త రాసి పెద్దలు చేద్దామనే అదైనా అత్తలు వద్దండి ఒకసారి తిరిగి మా అత్తగారిని ఇప్పుడు చింతలు కొని టాంకులు రాసుకున్నప్పుడు వాడింది కాదు ఇంతవరకు అదంటే అందంగా మందంగా పోతారా
చెప్పమంటారా? ఆ, ఇలా ఎప్పుడు? ఆ. అతను నేను వేసుకునే ఉద్దేశం ఉన్నారు కానీ ఎలా వేసుకున్నా బాధపడుతుంది. తల్లిదండ్రులు అంతకంటే దూరంలో ఉన్నా ఇక్కడ పథకాలతో ముందు వదిలించిందట అన్నయ్య మాటలు బాగుంటారు కదా మొన్న మంచిగా ఉంది పుచ్చు ఎలుసు పుల్లి కుట్టి సాగుంటుంది మంచి మధ్యలో చెప్తారు అక్కడ మంచి రసపడి వస్తుంది మాయ కథ వచ్చి ఉన్నాడు నువ్వు బాగా హుషారు అమ్మా మొత్తం తీసుకున్నానమ్మా బాగా చూడలే అల్లుడు గారు పై కళ్ళు కింద గిళ్ళు ఎందుకు అయ్యో లోన్ తిరగండి బాబు తిరగదండి ముట్టుకోరు సుబ్బారావు గారు భవానీ పాత్ర గారి మన ఆశ్రయిస్తూ ఒక 100 రూపాయలు ఇచ్చారు. భవానీ పాత్ర గారి కృష్ణుడు ఆడతాడు హరిశ్చంద్రుడు ఆయన ఆర్డర్ వేసి మా కళాకారులు కళా పోషకులు నన్ను ఆశ్రయిస్తూ 100 రూపాయలు ఇచ్చారు. వారికి మా కళాభివందనాలు. ఒకసారి తిరగండి తిరిగాక ఏ మొత్తం నిండా ఆ కనుగోలు ఎవరైనా చేసుకుంటావు అమ్మాయి వచ్చిందిరే అమ్మాయి అమ్మాయి చూడతప్ప రమణిలో కోపడదు అది ఎంతకాలం పోయింది అమ్మ కడుపులు మాడ సతీష్ గారు డబ్బులంత వరకు పుల్లోడు డబ్బు లేకుండా పూసాడా కూర్చోడు కాదే బాగా చూపెట్టి బాగాడు ఏది కాంబినేషన్ బాగుంది బాగుంది అమ్మా నీకెన్నిసార్లు చెప్పాడు నా మోడీలో పెడతావు చేసుకోవడమే రాదు అలాంటి చెప్పండి చేసుకోవాల్సింది కళాకారులు కళాభిమానులు కళా పోషకులు ముటుకూరు వాస్తవ్యులు నేలవల్లి సుబ్బారావు గారు ఇప్పుడు రాబోయే భవానీ పాటలారి గారు నన్ను దీవించి 100 రూపాయలు చదివించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ చెన్నకేశ్వర స్వామి పోలే నమ్మతండి కాచి కాపాడి అత్యవసర పరికి నుంచి ప్రసాదపడుతుందిగా మరి మరీ ముట్టుకూరు సుబ్బారావు గారు నన్ను దీవించి నా కొడుకు 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని పోలేడం తల్లి త్వరగా చూడండి జీవించాడు. అమ్మా ఇది ఎలా వేసుకోవాలో చెప్పవే. అంత పొడుగు టీముడికి వేసుకోవడం కాకుండా పెట్టమ్మా పెట్టు పైన పిండి పెట్టి కింద చట్టంలో మండలారా ఏమి తింటున్నారు మా సొమ్ము ఇది నా కొత్త బాగా అమ్మా నాకు అది కావాలి. ఇచ్చేది బాబు ఇచ్చేది అమ్మాయి ఏంటి పెట్టుకుని మరి నాకు అర్థం కాదు
అస్సలు సెట్ కాలేదు. ఎందుకంటే సైజులో తేడా లేదు. నాకు బాగా చలేస్తుంది. వాష్ చేసి 1 year అయింది. సరే బాబు గారు, ఈ మధ్య నేను నేర్చుకున్నట్ట కరాటి. అవును, నాది బ్లాక్ బెల్ట్. రెడ్ బెల్ట్. ఎప్పుడే రెడ్ బెల్ట్. నీకు నేర్పించ చూసుకోవాలి. బాబు గారు, కరాటి ఎలా ఉంది? నా పొంద కావాలి. ఏంటి పండుగ వస్తున్నాయి, ఎన్ని తిరణాలు వస్తున్నాయి, నాకు ఒక బట్టలో నన్ను కుట్టించావటే అమ్మా. నాకు
నాకు బాగా ఈ లంగా బాగా చేత పడుతుంది నాకు ఇయ్యాలే ఉంది కానీ లోపల టైర్ లేదు అది పై కడవలసిన గోడ పెట్టుకోండి పెట్టుకోండి ఇవ్వండి. మా అయ్య చెప్పాడు ఓరి ఎదవా ఈ పదానికి వెళ్ళ మా పురాణుడు నాకు అబ్బా ఎంత మంచోడే బాబా. మా అమ్మకి ఎక్కడి నుండి ఊడిపోతుంది ఏంటి సరిగా నా సాగుపోతుంది ఆ మైండ్ కాకపోతే ఇప్పుడు పర్లేదు కనిచు అమ్మా బాగా కైదు బావా ఇలా రావా నీ సైజు మా అమ్మకి బాబా. మీ అమ్మకి నా ఒక్క సైజ్ ఏంటి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరు సైజ్ సరే కరెక్ట్ మర్చిపోయాను నేను ఆనొచ్చాడు అయ్యో అయ్యండి కాదా మీ అయ్యకు అమ్మకు కాదా మా అమ్మ పాడపడి కనపడి